బయటకు రావాలంటే ఆమె భర్త ఈడీకి సహకరించాలి అన్నారు ఎంపీ అరవింద్. విచారణకు హాజరు కాకుండా అనిల్ తప్పించుకుని తిరుగుతున్నారని ఆరోపించారు. తన నియోజకవర్గంలోని నిజాం షుగర్ ఫ్యాక్టరీని రీఓపెన్ చేయించే బాధ్యత తనదేనన్నారు ఎంపీ అరవింద్. పార్లమెంట్ ఎన్నికల్లో 16 లోక్సభ స్థానాల్లో వీఆర్ఎస్ పూర్తిగా డిపాజిట్ కోల్పోతుంది అంటున్న ఎంపీ ధర్మపురి అరవింద్తో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. అభ్యర్థుల ప్రకటనలోనే కాదు ప్రచారంలో కూడా భారతీయ జనతా పార్టీ ముందుంది. తన ప్రత్యర్థులు కాంగ్రెస్ బీఆర్ఎస్ కంటే ముందు ఎలక్షన్ క్యాంపెయిన్ కూడా స్టార్ట్ చేసింది. మనతో పాటు నిజామాబాద్ ఎంపీ మళ్ళీ నిజామాబాద్ నుంచి పోటీ చేయబోతున్నారు ధర్మపురి అరవింద్ ఉన్నారు. ప్రధానంగా దాదాపు మీ ప్రత్యర్థులు ఎవరైనా తెలియపోతుంది, కాంగ్రెస్ నుంచి కూడా జీవన్ రెడ్డి ఉండిపోతారు. వాళ్ళకు హామీ ఇస్తారు, నిజాం షుగర్ ఫ్యాక్టరీని రీఓపెన్ చేస్తామనేది కాంగ్రెస్ హామీగా ఉంది. అంటే నాకు వస్తుంది వాళ్ళు ఎప్పుడు మాట్లాడిన నిజాం షుగర్ ఫ్యాక్టరీ గురించి. అందులో జీవన్ రెడ్డి గారు 2004 నుంచి 14 మధ్యలో మంత్రిగా ఉన్నారు. ఆయన కమిటీలో ముఖ్యుడిగా ఉన్నారు. కమిటీ రిపోర్ట్ ఇచ్చింది గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసుకోవాలని. 51% ఏదైతే గోకరాజు గంగరాజు గారికి ఇచ్చిండేనో చంద్రబాబు నాయుడు, అది వాపస్ గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసుకోవాలని ఇచ్చిండ్రు. తీసుకొచ్చి బుట్ట దాఖలు చేసిండ్రు కమిటీ. మళ్ళీ కమిటీ చేస్తామంటే ఎట్లాంటి సరే మళ్ళీ వేసిండు కమిటీ. దాని కొన్ని నెల రోజులు 20 రోజులు 2 నెలలు మ్యాక్సిమం పెట్టేసుకొని సొల్యూషన్ వచ్చేస్తే టేక్ ఓవర్ చేసేసుకుంటే ఫండింగ్ క్రియేట్ చేసేసుకుంటే కాంక్రీట్గా మనం చేస్తే సంతోషం. వచ్చిండ్రు, ప్రెస్ మీట్ పెట్టిండ్రు, శ్రీధర్బాబు గారు వచ్చిండ్రు. శ్రీధర్బాబు గారు, జీవన్ రెడ్డి గారు, మళ్ళా వేరే పార్టీ ఎమ్మెల్యేలని వాళ్ళందరినీ పిలిచిండ్రు, మమ్మల్ని తప్ప. మళ్ళీ ఏమంటారు, మళ్ళీ బీజేపీ బీఆర్ఎస్ దోస్తు అంటారు. వాళ్ళేమో బీఆర్ఎస్ వాళ్ళనే పిలుచుకున్నారు. అయినాక వచ్చి పెట్టి అటు బోధనకు పోయిండు, ఇటు ముత్తంపేట పోయిండ్రు. పోయేసి నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ వరకు తెరుచుకుంటామన్నారు. 2025 డిసెంబర్. జిహెచ్ఎంసీ ఎలక్షన్లు కూడా అయిపోతాయి, మొత్తం రాష్ట్రంలో మున్సిపల్ ఎలక్షన్లు అయిపోతాయి, జిల్లా పరిషత్ అయిపోతాయి, సర్పంచ్లు అయిపోతాయి, అసెంబ్లీ ఎట్లా అయిపోయినాయి, పార్లమెంట్ కూడా అయిపోతాయి నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ వరకు. అంటే మీరు ఏమైనా హామీ ఇస్తారా చెరుకు రైతులకి ఆ ఫ్యాక్టరీని ఓపెన్ చేస్తామని? నేను చెప్తా, అవసరం ఉంటే రాసిస్తా కూడా. మళ్ళా గడ్కరీ గారితో మాట్లాడి చెప్తున్నాను. నేను గడ్కరీ గారితో మాట్లాడి చెప్తున్నాను. ఎలక్షన్లు కాగానే కొత్త గవర్నమెంట్ రాగానే రమ్మన్నాడు ఆయన ఇదే విషయం మీద. మనం నిజామాబాద్ వచ్చింది కదా, కొన్ని 2 నిమిషాలు మాట్లాడి విషయాలు కనుక్కొని ఎలక్షన్ होते आ जाओ चालू कराएंगे वो एनसीएलटी का वो న్యూసెన్స్ హటానా పడతా అని అన్నాడు. అంతే. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేసిన కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ బీజేపీ ఒకటేనది, అది ప్రజలు నమ్మినారు. మళ్ళీ అదే ప్రచారాన్ని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ముస్లిమ్స్ తస్మాత్ జాగ్రత్త, ముస్లిమ్స్ బకరా కాకండి ప్లీజ్. కాంగ్రెస్కి భవిష్యత్తు లేదు, కాంగ్రెస్కి భవిష్యత్తు లేదు. ఇవాళ పతనం అయిపోతా ఉంది దేశవ్యాప్తంగా. ఇది కేవలం మాకు కనుక కేసీఆర్తో దోస్తీ ఉంటే ఇవాళ కవిత జైల్లో ఉండదు. కవిత హస్బెండ్కి సామాన్లు పోయినాయి, తప్పించుకొని తిరుగుతున్నాడు. ఎన్ని రోజులు తప్పించుకుంటే అన్ని రోజులు భార్య జైలు ఉండబడుతుంది. బయటకు ఎట్లా వస్తారండి? ఇద్దరిని కూర్చోబెట్టి ఒకటేసారి అడుగుతారేమో. కాబట్టి ఇవన్నీ కావు దోస్తులైతే. ముస్లింలని తప్పుతో పట్టించడానికి కాంగ్రెస్ పార్టీ ఆడిన డ్రామా. మళ్ళీ రెండోసారి మీరు నిజామాబాద్ నుంచి ఎంపీగా గెలిస్తే అంటే పెద్ద పదవి వస్తుందని ఒక చర్చ. ఇవన్నీ పెద్ద పదవి చిన్న పదవి ఏం లేదండి. నేను చూడండి, ఇందాక అడిగినరు చెరుకు ఫ్యాక్టరీల గురించి ఏం చెప్తామని. అవసరం ఉంటే రాసిస్తా అన్న. నేను ఎందుకు రాసిస్తా అంటే పొద్దున్న లేవగానే నా బాధ్యత నాకు గుర్తుకొస్తుంది. పుట్టిగా ఎలక్షన్లు గెలవటము, టైంపాస్ చేయటం వేరు. ఇవాళ నేను 6.5 సంవత్సరాల నుంచి నిజామాబాద్ ప్రజలు నన్ను చూస్తున్నారు. ఐఎమ్ ఏ సీరియస్ పొలిటీషియన్, ఐఎమ్ నాట్ పార్ట్ టైం పొలిటీషియన్. బాజాబ్తా రేపు కూడా ఎలక్షన్ల టైంలో నేను ఏమన్నా నా మూడ్ని బట్టి రాసి ఇవ్వాలంటే రాసిస్తాను. ఎందుకంటే నాకు పొద్దున్న లేవగానే నా బాధ్యత నాకు గుర్తుంటుంది. నా పార్టీ నాయకులకి టెన్షన్ వస్తూ ఉంటుంది నేను రాసిస్తా అని. అది రైట్. ఇది మొత్తంగా ధర్మపురి అరవింద్ చెప్తారు. ఖచ్చితంగా ఇది మోడీ ఎలక్షన్, ప్రజలంతా కూడా మోదీకి ఓట్ చేయబోతున్నారని చెప్తారు. తన ప్రత్యర్థి కాంగ్రెస్ అనేది ఆయన మాట్లాడుకుంది. వీడియో జర్నలిస్ట్ రెడ్డితో నరేష్.